ప్రభువైన యేసుక్రీస్తు నామములో చెన్నారెడ్డి యొక్క పాలెం యొక్క బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ యొక్క గ్రామానికి దేవుడు మంచి మాటలను తెలియచేసి తన యొక్క ప్రేమ, తన యొక్క రక్షణ, తన యొక్క సంకల్పము ఈ యొక్క మనుషులందరికీ కూడా తెలియచేయాలనుకుంటున్నాడు. కాబట్టి కొన్ని మాటలు దేవుని గురించి వినడం మన జీవితానికి ఎంతో అవసరం. దేవుడు అనే విషయము చాలా మందికి అర్థం కాలేదు. ప్రేమ దేవుని బిడ్డారా, దేవుడు ఏ విధంగా మనిషికి అర్థం అవుతాడు? దేవుడు అర్థమైతేనే ఆ మనిషి యొక్క జీవితం బాగుంటుంది. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేస్తే మనం ప్రతి దాంట్లో కూడా వెతుకుతాము, మంచిని తీసుకుంటాం. చూడండి, ఏ ఒక్క హాస్పిటల్లో ఏ డాక్టర్ బాగా చూస్తాడో అని మన ఆరోగ్యం బాగలేకపోతే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తామే కానీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళాం. అలాగే ఎక్కడ ఏ స్కూల్లో ఏ కాలేజీలో మంచి చదువు చెబుతారు అని చెప్పని వెతుక్కొని మంచి కాలేజీలో పిల్లల్ని చేర్పిస్తాం. అలాగే పెళ్లి చేసేటప్పుడు కూడా ఏ అమ్మాయి మంచి అమ్మాయి, ఏ అబ్బాయి మంచి అబ్బాయి అని చెప్పని విచారించి పెళ్లి చేస్తారు. కూరగాయలు కొనేటప్పుడు కానీ, వస్త్రాలు కొనేటప్పుడు కానీ ఎక్కడ మంచిది దొరుకుతుందని చెప్పి వెతికి పరిశీలించి తీసుకుంటారు. మరి మన జీవితం ఎక్కడిది, ఏంటి, ఈ యొక్క మరణం తర్వాత పరిస్థితులు అని అనేక మంది ఆలోచన లేకుండా కేవలం పుట్టాం కాబట్టి, పెరుగుతున్నాం కాబట్టి, చనిపోతాం కాబట్టి ఈ మధ్యలో ఉన్నదే జీవితం అనుకొని జీవిస్తూ ఉన్నారు. అందువల్ల అనేకులకు సత్యము, నిజము దేవుడు అర్థం కాకుండా పోయాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రతి మనిషికి కూడా దేవుడు అర్థం కావడం, తెలియబడడం అనేది ఎంతో ముఖ్య అవసరం. దేవుడు ఎవరికి అర్థమవుతాడు, ఏ విధంగా అర్థమవుతాడు? అందరికీ దేవుడు అర్థమయ్యే పని అయితే మనుషులందరూ కూడా ఒకే దారిలో, ఒకే మార్గంలో ఉండేవాళ్ళు. కానీ దేవుణ్ణి అర్థం చేసుకునే విధానము వేరే ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, అందువల్ల ఆ అర్థం చేసుకునే విధానంలో దేవుణ్ణి అర్థం చేసుకుంటే కానీ, తెలుసుకుంటే కానీ మనం తెలుసుకోలేం. దేవుడు అంటే పరమాత్మ, ఆత్మ. చూడండి, మనకంటూ లోపల ఒక ఆత్మ ఉన్నా ఆ ఆత్మను మనం చూడలేక ఉన్నాం, కానీ ఆత్మ ఉంది. అలాగే దేవుడు కూడా ఉన్నాడు, కానీ అదృశ్యుడుగా ఉన్నాడు. ఆ యొక్క గుణ లక్షణాలు, ఆయన యొక్క స్థితిగతులు మనం ఆలోచిస్తేనే, వెతికితేనే తప్ప ఆ నిజమైన దేవుడు, ఆ సత్యం ఏంటో మనకు అర్థం కాదు. కనుక దేవుడు పరమాత్మ అనగా మన ఆత్మలకు తండ్రి, మన ఆత్మలన్నిటినీ కూడా అనుగ్రహించిన వాడే ఆ దేవుడు. కాబట్టి ఆ ఆత్మ అయిన దేవుణ్ణి మనిషి ఎలా తెలుసుకోగలడు? మనిషి దేవుణ్ణి తెలుసుకుంటేనే మనశ్శాంతి ఉంటుంది. చాలా మంది అనుకుంటున్నారు, బాగా డబ్బుంటే మనశ్శాంతి వస్తుందేమో, ఉద్యోగం వస్తే మనశ్శాంతి వస్తుందేమో, బలం ఉంటే, ఆరోగ్యం ఉంటే మనశ్శాంతి వస్తుందేమో, బాగా చదువుకుంటే మన మనశ్శాంతి వస్తుందేమో అనుకుంటున్నారు. కాబట్టి ఈ లోకంలో మనం ప్రధానమంత్రులు చూస్తున్నాం, సినిమా యాక్టర్లు చూస్తున్నాం, రాజకీయ నాయకులను చూస్తున్నాము, చదువుకున్న వాళ్ళని చూస్తున్నాము. కానీ వాళ్ళలో అనేకులు ధనవంతులు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. సినిమా యాక్టర్లు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. మరి వారికి డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి కదా. అంటే జీవితం అర్థం కాలేదు, దేవుడు అర్థం కాలేదు. కాబట్టి వారికి మనశ్శాంతి, డబ్బు ఉన్నా కూడా మనశ్శాంతి లేకుండా ఉంది, బలం ఉన్నా కూడా మనశ్శాంతి లేకుండా ఉంది. కాబట్టి దేవుడు ఎలా అర్థమవుతాడు మనిషికి? దేవుడు మనిషికి అర్థమైతేనే ఆ జీవితానికి అర్థం, పరమార్థం ఉంటుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి, ఒక కరెంటుని మనం తెలుసుకోవాలంటే టెస్టర్ కావాలి. ఒక కరెంటుని మనం తెలుసుకోవాలంటే టెస్టర్ ఎలాగైతే కావాలో, దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఒక విధానం ఉంది. అది దేవుడే చెప్పాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంది.
హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. దేవుణ్ణి కూడా తెలుసుకోవడానికి ఒక విధానం ఉంది. ప్రేమను దేవుని బిడ్డలారా, మనకంటూ ఈ బ్రతికిచ్చింది ఎవరు, ఈ మరణం తర్వాత ఏముంది అనే విషయాలు మనం వెతకకపోతే, పరిశీలించకపోతే మనం ఈ లోకానికి ఎలా వచ్చామో, ఈ లోకం నుంచి ఎక్కడికి వెళ్తామో అనే సంగతులు మనకు తెలియవు. కనుక దేవుణ్ణి అర్థం చేసుకోవడం అనేది ఎంతో ముఖ్యం. దేవుడు ఎలా అర్థం అవుతాడంట అంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు, గ్రహించెదరు అని బైబిల్ చెబుతూ ఉంది. దైవ గ్రంథమైన బైబిల్లో దేవుడు రాయించిన మాట ఏంటంటే, ఆయన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంట అంటే హృదయంతో అర్థం చేసుకోవాలంట. అవును, మన మనసుతో దేవుని అర్థం చేసుకోవాలంట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ఒకడు దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే, ఒకని హృదయంలోనికి దేవుడు రావాలంటే మొట్టమొదట కావాల్సిందట మనస్సు, మంచి మనస్సు, సిద్ధమైన మనస్సు అంట. నిజమే, మనం దుష్ట ఆలోచనలతో మన హృదయం నిండి ఉంటే, చెడు తలంపులతో మన హృదయం నిండి ఉంటే, అసత్యంతో అజ్ఞానంతో మన హృదయం నిండి ఉంటే మనకు దేవుడు అర్థం కాడు. ఏది పడితే అది చేస్తూ మన జీవితం వ్యర్థంగా ఉంటుంది. చూడండి, పెళ్లి చేసుకున్న భర్తే, పెళ్లి చేసుకున్న భార్యే అర్థం అవ్వాలంటే కొంతకాలం వాళ్ళతో కలిసి ఉండాలి. అలా వాళ్ళతో కలిసి ఉంటేనే కానీ ఆ భర్త మంచోడో భార్య మంచిదో మనకు అర్థం కాదు. మరి దేవుడు ఎలా అర్థమైపోతాడు? కనుక దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలంటే ముందుగా మన యొక్క హృదయాన్ని మంచి మనసుతో వెతకాలి, మంచి ఆలోచనతో వెతకాలి. ఎలాగంటే, దేవా, ఈ సృష్టిని ఎవరు చేశారు, నా జీవితం ఎలా ఏర్పడింది, నేను మంచిగా బతకాలనుకుంటున్నాను, నేను నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అని మంచి మనసుతో మనం వెతికితేనే దేవుడు అర్థం అవుతాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి, కొంతమంది మనకు నచ్చకపోతే వాళ్ళు చెప్పే మంచి అయినా మనం తీసుకోం, వాళ్ళని దూరం చేస్తాం. అలాగే అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ హృదయంలో అవతల వ్యక్తి మీద దురుద్దేశం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు కూడా తీసుకోరు. అలాగే మన యొక్క మనసు, ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వెతికే విధంగా, మంచి విధంగా, న్యాయంగా ఆలోచన చేస్తూ వెతికితేనే దేవుడు అర్థం అవుతాడు. ఎప్పుడైతే మనం మంచి శుద్ధ హృదయం అంటే ఎవరితో అబద్ధం చెప్పకుండా, బూతులు మాట్లాడకుండా, స్వార్థం లేకుండా, అందరికీ కూడా మంచి చేయాలనే మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే దేవుడు అర్థం అవుతాడు. మనం ఒకసారి ఆలోచన చేస్తే, మనం పుట్టినప్పుడు చిన్న బిడ్డలుగా పుట్టాం. ఆ చిన్న బిడ్డల యొక్క మనసు చూస్తే చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంటుంది. వారికి ఏ పాపము తెలియదు, మంచివారుగా దైవ స్వభావంతో ఉంటారు. కాబట్టి అలాంటి స్వభావాన్ని దేవుడు మనుషులకు ఇచ్చాడు. కానీ ఆ స్వభావాన్ని మనుషులందరూ కూడా పాపం ద్వారా పోగొట్టుకున్నారు. చూడండి, మన యొక్క వస్త్రాలు బాగా ఉతికినప్పుడు తెల్లగా ఉంటాయి. ఎప్పుడైతే మనం మురికి చేసుకుంటామో ఆ తెల్లని వస్త్రాలు కూడా మురికిగా కనబడతాయి. ఎప్పుడైతే సబ్బుతో ఉతుక్కుంటామో మళ్ళా తెల్లగా అవుతుంది. చూసారా, తెల్లగా ఉన్న వస్త్రము మురికైనప్పుడు ఆ తెల్లదనం పోయింది. అలాగే పరిశుద్ధంగా దేవుడు మనల్ని పుట్టించినప్పుడు మనం ఎప్పుడైతే పెద్దవారమై పాపములో పడ్డామో, పాపాన్ని హృదయంలో పెట్టుకున్నామో మనకు దేవుడు అర్థం కాకుండా పోయాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అదే చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు చూడండి, స్వార్థం ఉండదు, దొంగతనం ఉండదు, వ్యభిచారం ఉండదు, తాగడం ఉండదు, నరహత్య ఉండదు. కాబట్టి అలాంటి స్వభావం ఉన్న వారికే దేవుడు అర్థం అవుతాడు. దేవుడు అంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. కాబట్టి మన హృదయం ఎప్పుడైతే మంచిగా మనం నడుచుకుంటామో, మంచిగా బతకాలనుకుంటామో ఖచ్చితంగా దేవుడు మనకు అర్థం అవుతాడు. దేవుడు మనల్ని సృష్టించింది తన కోసమే, తన బిడ్డలుగా ఉండాలని, తనతో శాశ్వతంగా ఉండాలని దేవుడు మనల్ని చేసుకున్నాడు. కానీ మనుషులందరూ కూడా దేవుడి మాట వినకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ నిజమైన తండ్రిని చేరకుండా బతుకుతున్నారు. కాబట్టి ఈ లోకంలో అనేక మతాలు, అనేక కులాలు, ధనం, పేదరికం అని చెప్పి ఏర్పడ్డాయి. మనుషులందరూ ఒకటే కానీ కులాల పేరుతో వేరుగా ఉన్నారు. మనుషులందరూ ఒకటే కానీ పాపం చేస్తూ
గొడవలకు దిగుతున్నారు. మనుషులందరూ ఒకటే, కానీ ధనవంతుడు ఒకలాగున్నాడు, పేదోడు ఒకలాగున్నాడు. మనుషులందరూ ఒకటే, కానీ రాజకీయ నాయకులు ఏమో బాగున్నారు, పేదోళ్ళేమో అట్లాగా ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీనికి అర్థం ఏంటి? మనుషులలో ఎప్పుడైతే చెడుతనం ప్రవేశించిందో మంచితనం పోయింది. మనుషులలో ఎప్పుడైతే హృదయం చెడిపోయిందో దేవుడు అర్థం కాకుండా, న్యాయం అర్థం కాకుండా, మంచి బతుకు లేకుండా పోయింది. కాబట్టి లోకంలో, భూలోకంలో మనం చూస్తే పాపం ఇలా పెరిగిపోవడానికి, చెడుతనం పెరిగిపోవడానికి, ఇలా మనుషులు కొట్టుకోవడానికి, సొంత ఇంట్లో వాళ్ళ విరుద్ధంగా గొడవలు వేసుకోవడానికి కారణమైంది. కాబట్టి ప్రతి మనిషి కూడా బాగుండాలని, మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది మతం కాదండి, మంచి మార్గం. ఇది ఏదో విదేశీ మతం కాదు, మంచి ఆలోచన, మంచి జీవితం ఇవ్వడానికి దేవుడు చెప్తున్న మాటలు. ఈ మాటలు స్కూల్లో దొరకవు, ఈ మాటలు ఎక్కడో దొరకవండి. దేవుని దగ్గర మాత్రమే దొరుకుతాయి. పరిశుద్ధమైన బైబిల్ దగ్గర మాత్రమే దొరుకుతుంది. కాబట్టి మనుషులందరికీ కులం లేదు, మనుషులందరికీ కూడా దేవుడు ఒక్కడే. మనుషులందరూ కూడా మంచిగా బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఆ దేవుడు ఎవరు అంటే ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం మానవుల యొక్క పాపాల కోసం వచ్చాడు. మనుషులందరూ పాపం చేసి మరణిస్తున్నారు. మనుషులందరూ పాపం వలన, మరణం వలన నరకానికి వెళ్తున్నారు. కాబట్టి ఆ దేవుడు ఇదిగో భూమి మీదకి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి మనుషుల యొక్క పాపాలన్నీ తీయడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకానికి మనుషుల పాపాలు తీయడానికి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, మీ యొక్క పాపాలన్నీ కూడా నేను కడిగేస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, మీ జీవితంలో ఉన్న అశాంతిని దూరం చేస్తా. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎప్పుడూ కూడా మనశ్శాంతితో ఉంటాడు అని చెప్పి దైవ గ్రంథం చెబుతుంది. యేసు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముకుంటారో, ఆయన మాటలను ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరికీ కూడా దేవుడు అర్థం అవుతాడు. ఎప్పుడైతే మనం నీతిగా, న్యాయంగా బతకడం ప్రారంభిస్తామో అప్పుడు దేవుడు అర్థం అవుతాడు. మనం విరుద్ధంగా వేరే విధంగా ఆలోచించినంత సేపు ప్రేమ దేవుడు మనకు అర్థం కాడు. కాబట్టి ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఈ లోకంలో కొద్ది కాలంగా మనం ఉంటాం. దేవుడు కొద్ది కాలానికి జీవితాన్ని ఇచ్చాడు. ఇక్కడ మనల్ని పరీక్ష పెడుతున్నాడు. మంచిగా బతుకుతాడా, చెడ్డగా బతుకుతాడా అని చెప్పి దేవుడు పరీక్ష పెడుతున్నాడు. కాబట్టి ఆ పరీక్షలో ఎవరైతే పాస్ అవుతారో, అనగా ఈ లోకంలో మనం మనుషులుగా మంచిగా బతకాలని, దేవుణ్ణి వెతకాలని, మంచి ప్రవర్తనతో ఉండాలని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారందరికీ కోసం కూడా దేవుడు ఒక శాశ్వతమైన లోకాన్ని ఏర్పాటు చేశాడు. అదే పరలోకం. ఆ పరలోకంలో మరణం ఉండదు, ఆ పరలోకంలో రోగాలు ఉండవు, ఆ పరలోకంలో బాధలు ఉండవు, ఆ పరలోకంలో కులాలు ఉండవు, ఆ పరలోకంలో ఏది కూడా శాపగ్రస్తమైనది ఉండదు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాంటి మంచి లోకాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే దేవుడు ఈ భూలోకాన్ని మనకిచ్చినప్పుడు మనం ఎలాగైతే ఇష్టానుసారంగా బతికి దీన్ని పాడు చేశామో అలాగా ఆ పరలోకాన్ని కూడా పాడు చేయకుండా ఉంటారని దేవుడు ఇక్కడే భూమి మీద మానవులందరికీ కూడా అవకాశం ఇస్తున్నాడు. అదేమంటే మనం అందరం కూడా ఆయన చెప్పినట్టుగా నీతిగా బతకాలి, ఇక్కడే బతికి చూపించాలి. కాబట్టి ఇక్కడ ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకొని నీతిగా బతుకుతారో అలాంటి వారందరికీ కూడా ఒక మంచి రాజ్యం ఉంది, నిత్య రాజ్యం ఉంది. ఈ లోకంలో ఉండే బాధలన్నీ పోగొట్టుకోవాలంటే, ఈ లోకంలో ఉండే సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మి ఆయన నీతి మాటలు ప్రకారం మనం కానీ బతకగలిగితే ఈ లోకంలో మనశ్శాంతి ఉంటుంది. ప్రేమదేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి. ఎంతమంది బంధువులు ఉన్నా, ఎంత బలగం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత చదువు ఉన్నా, ఎంత ఉద్యోగం ఉన్నా ఈ లోకాన్ని ఒక రోజు విడిచిపెట్టాలి. కాబట్టి మనుషులందరూ మనతో శాశ్వతం కాదు, ఈ ఉద్యోగాలు శాశ్వతం కాదు, ఈ బిల్డింగ్లు శాశ్వతం కాదు, ఈ నేల శాశ్వతం కాదు. దేవుడు మనల్ని ఇక్కడికి పంపించాడు. ఆ దేవుడి దగ్గరికే మనం వెళ్ళాలి. మరి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే, ఆయన వద్ద మనల్ని పెట్టుకోవాలంటే దొంగలను పెట్టుకుంటాడా, వ్యభిచారులను పెట్టుకుంటాడా, నరహంతకులను పెట్టుకుంటాడా, తాగుబోతులను పెట్టుకుంటాడా, కులాల పేరుతో తేడా చూపించే వాళ్ళని పెట్టుకుంటాడా? పెట్టుకోడు. దేవుడు మంచోడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు న్యాయవంతుడు. కాబట్టి ఎవరైతే మంచిగా ఉంటారో అలాంటి వారినే ఆయన పక్కన పెట్టుకుంటాడు. మనం మంచోడితోనే కదా ఉండాలనుకుంటాం. దేవుడు కూడా మనుషులతో చెప్తున్న ప్రేమ కలిగిన మాట, మనుషులకు ఇస్తున్నటువంటి అవకాశం ఏంటంటే, ఇదిగో మీరు నా దగ్గర శాశ్వతంగా ఉండాలంటే మంచోళ్ళుగా బతకాలి, ఈ యొక్క చెడుతనం విడిచిపెట్టాలి,
భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా అన్నా తమ్ములు అక్కా చెల్లెలు అందరూ మనుషులే. కాబట్టి అందరూ ప్రేమగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మంచితనంతో బతికితే ఏ ఊరు బాగుండకుండా ఉంటుందండి. అందరూ కూడా మంచిగా ఉంటే ప్రతి ఊరు కూడా బాగుంటుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు చెబుతున్న ప్రేమ కలిగిన మాటలు ఏంటంటే అందరూ కూడా మంచిగా బతకాలి, ఆ దేవుడిని తెలుసుకొని ఆ దేవుడి లోకానికి రావాలన్నది దేవుడి యొక్క ప్రేమ ఆలోచన. కాబట్టి ఈ లోకంలో మనం ఉండవు ఎక్కువ కాలం, కాబట్టి దేవుణ్ణి తెలుసుకున్న వారమై ఆ లోకానికి చేరాలన్నది దేవుని యొక్క ప్రేమ పిలుపు. ఈ యొక్క దేవుణ్ణి నమ్ముకోవడానికి, దేవుణ్ణి తెలుసుకోవడానికి డబ్బు అవసరం లేదు. ఈ లోకంలో ఏ చదువు అవసరం లేదు. మన మనస్సుతో, మంచి మనసుతో, దేవా నా సృష్టికర్త అయిన నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నా, నా దేవుడైన నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నా అని మనం మంచి మనసుతో కానీ దేవుడి వైపు తిరగగలిగితే, మంచి మనసుతో వెతకగలిగితే దేవుడు ఖచ్చితంగా దొరుకుతాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏ మనిషికైతే దేవుడు దొరికాడో ఆ మనిషి మనశ్శాంతితో ఉంటాడు. ఏ మనిషికైతే దేవుడు అర్థమయ్యాడో ఆ మనిషి జీవితం మంచిగా బతుకుతాడు. ఏ మనిషికైతే దేవుడు అర్థమయ్యాడో అతనికి అర్థమవుతుంది ఇదంతా కూడా చిన్న జీవితం, శాశ్వతమైన జీవితం పరలోకంలో ఉందని. కాబట్టి దేవుడు ఎంతో ప్రేమగా తన చేయి చాపి పిలుస్తున్నాడు. దేవుడు ఎవరిని నరకానికి దట్టాలనుకోవడం లేదు. అందరూ మంచిగా బతికి పరలోకానికి రావాలని ప్రేమగా పిలుస్తున్నాడు. కాబట్టి యొక్క చెన్నారెడ్డి గ్రామస్తులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు మాటలందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పినట్టుగా కానీ నీతిగా బతకగలిగితే ఇదిగో అందరికీ పరలోకం ఉంది, అందరికీ మంచి జీవితం ఉంది. కాబట్టి లోకంలో బాధ ఉందని బాధపడద్దు. మంచి జీవితం దేవుడు ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాడు. నీ మనసు మార్చుకుంటే చాలు, నువ్వు మంచిగా బతకాలని నిర్ణయించుకుంటే చాలు, ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే చాలు, నీకు అన్ని కూడా మంచి జీవితం ముందుంది. కాబట్టి బతికుండగానే ఈ అవకాశాన్ని పొందుకో. చనిపోయిన తర్వాత చూద్దాంలే తక్కడో దిక్కుడో అనుకుంటే కాదు. దేవుడు చెప్తున్నాడు, బతికుండగానే ఒకడు నాలో విశ్వాసం ఉంచాలి, బతికుండగానే ఒకడు నేను చెప్పింది నమ్మాలి, బతికుండగానే ఒకడు మంచి జీవితాన్ని చూపిస్తే అక్కడికి నేను పరలోకం తీసుకెళ్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మాటలు ఎవరైతే విన్నారో వారందరికీ కూడా శుభవార్త. ఇదిగో నువ్వు ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా దానికి సమస్య దేవుడిని అర్థం చేసుకోవడమే, దేవుడు నీ హృదయంలోకి రావడమే. దేవుడు నీ హృదయంలోకి రానంత వరకు నీ మనసు ఆందోళనగా ఉంటుంది. దేవుడు నీ హృదయంలోకి రానంత వరకు నీ జీవితం అర్థం కాదు. కాబట్టి ఎప్పుడైతే నీకు దేవుడు అర్థం అవుతాడో, దేవుడు అర్థమైన క్షణాన, దేవుడు నీ హృదయంలోకి వచ్చిన క్షణాన నీకు ఆదరణ దొరుకుతుంది. నీకు తండ్రి దొరికాడని, దేవుడు దొరికాడని ఎంతో ఆనందంతో ఇక్కడ కళ్ళు మూసినా అక్కడ హాయిగా మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోతావు. కాబట్టి ఎవరైతే చెడు జీవితం జీవిస్తారో వాళ్ళందరికీ కూడా భయంకర నరక శిక్ష. మీరు అంటారు ఎందుకు శిక్ష అని, ఈ లోకంలో పోలీసులు ఉన్నారు, ఏదన్నా చేస్తే వాళ్ళు జైలు వేస్తారు. అలాగే దేవుడు కూడా మనుషులకు మంచిగా బతకమని చెప్పిన తర్వాత కూడా బతకని ఆ యొక్క మనుషులను నరకంలో పడేస్తాడు. కాబట్టి మనం దేవుడికి విరుద్ధంగా నరకానికి ఎందుకు వెళ్ళాలి? వెళ్ళకూడదు. మంచి జీవితం మనకు దేవుడు ఇస్తానంటున్నాడు, మంచి లోకం మనకు దేవుడు ఇస్తానంటున్నాడు. కాబట్టి ఆ లోకానికి వెళ్ళిపోదాం. మనం అందరం కూడా ఈ లోకంలో కొద్ది కాలమే ఉంటాం. కాబట్టి కొద్ది కాలం ఉండే మనకి తగాదాలు ఎందుకు, కొద్ది కాలం ఉండే మనకి స్వార్థం ఎందుకు, కొద్ది కాలం ఉండే మనకి ఎందుకు యొక్క ప్రేమను ఏం పెట్టారా? ఇవి అల్పకాల దాని మీద ఆశ. కాబట్టి శాశ్వతమైంది మనకు దేవుడు పెట్టున్నాడు. కాబట్టి ఆ లోకానికి వెళ్ళిపోదాం. అందుకే దేవుడు ప్రేమతో మమ్మల్ని పంపించాడు. ఈ ఊర్లో వాళ్ళందరికీ కూడా శుభవార్త అందించడానికి మమ్మల్ని పంపించాడు. కాబట్టి ఒక చెన్నారెడ్డి గ్రామాన్ని దేవుడు దీవించి ఇది ఇచ్చినటువంటి ఒక మంచి విలువైన మాటలను తమ హృదయంలో నమ్ముకొని మంచి మార్గంలో ఈ ఊరంతా కూడా బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు.